O- uh, Om Gurubhyo Namaha. The Awakening of Intelligence, Part 7, Chapter 3. J. Krishnamurtiji's public talk on the topic, Can we understand ourselves? Page number 348, 12th October 2021. Can understanding come through dreams? That is it possible during sleep for dreams to reveal the deep layers of the unconscious or the thing that is hidden? ఇప్పుడు నువ్వు డ్యూరింగ్ ద డే అది ఇవాళ చదవాల్సిందా? చదవాల్సింది నేను చదివింది లాస్ట్ ఈ ముందు పారాగ్రాఫ్. అవునవును. The specialists say that you must dream, and that if you do not, it indicates a certain kind of neurosis. They also say that dreams help you to understand all the activities of the hidden mind. So one must inquire into the meaning of dreams and whether we should dream at all. Or are dreams merely in a symbolic form, the continuation of our daily life? ఇది నిన్న చదివాం. నెక్స్ట్ పారాగ్రాఫ్. ప్రిపరేషన్ చదువుతుంటే మరొకసారి మనం దీంట్లో ప్రిపరేషన్ చదివితే అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ చదివాక మనకి ఇంకొంచెం బాగా అర్థమవుతుందేమో. కరెక్ట్. అవును. అప్పుడు ఫస్ట్ టైం కదా మీరు అందరూ. అవును, ఫస్ట్ టైం అంత బాగా అర్థం అవుతుంది. అసలు కొన్ని గ్రంథాలు అయితే అలా మాటికి చదువుతుంటే లోపల తెలుసు. ఆ గ్రంథం అలాంటిది. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ చదివాక కొంచెం అర్థం అవుతుంది కదా, ఎందుకు మనం లోపలికి చూసుకోవాలి, దానికి సపోర్ట్ లభిస్తుంది. అందులో కూడా ఒక్కటే తేడా, గురువు ఉండాలన్నారు, ఆయన గురువు అక్కర్లేదన్నారు అంతే. మిగతా అన్ని ఒకలాగా అనిపిస్తాయి అని నాకు అనిపించింది. అంటే నేను ప్రిపరేషన్ ఇప్పుడు చదువుతున్నాను, చెప్పమన్నారు దాని మీద నాకు పుస్తకం మీద. అప్పుడు నాకేమంటుంది, అందరూ కూడా ఒకసారి మళ్ళీ ప్రిపరేషన్ చదివితే మన లైఫ్కి ఎంత ఉపయోగపడుతుందో అనిపించింది. నాకైతే ఎంతో ఆనందంగా ఉంది అని అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? నాకు బాగానే ఉంది, నాకు మరి బాగుంది, అది కరెక్టే అనిపిస్తుంది. పుస్తకాలు రిపీటెడ్ గా చదవాలి. అది ఇవన్నీ చదివాక చదివితే ఇంకా అర్థం అవుతుందేమో అని నాకు అనిపించింది. అందరి ఉద్దేశం అదే అయితే చదువుదాం దీని తర్వాత. అలాగే అలాగే. లేదా ఒకరోజు అది చదివి ఒకరోజు ఇది చదువుతూ ఉందాం. అలాగే కంటిన్యూషన్ పోతుంది లక్ష్మి. ఇది ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత కావాలంటే ఏమవదు. అంటే చాప్టర్ అయిపోయిన తర్వాత మనం తీసుకుందాం. ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత ఇవాళ అయిపోయాక ఇవాళ సగంలో వదిలిసి వెళ్ళిపోతున్నా నచ్చేది. అవును, కంటిన్యూషన్ పోదు, మనం అనుకుంటాం అంతే. అయినా ఈయనవేమి కంటిన్యూషన్ లా లేవు కూడా, అవి అంతే కదా, అదేం కథలా లేదు కదా. తప్పని చెప్పారు, అంతా తప్పమే. కథల రూపంలో తప్పని చెప్పారు, ఉన్నదే తప్పం. మిగతా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. ఆంజనేయమూర్తి గారు, తర్వాత రామముద్రి గారు వచ్చారు. ఇంకా ఎవరు, అనురాధ గారు వచ్చారా? మీ ఉద్దేశం ఏంటి? అలా చేద్దామా? మేడం నమస్తే. మేడం నమస్తే అండి. చదువుతాం మేడం. నేను ఇప్పుడు త్రిపురారావుకు ఆ పిరమిడ్ వాళ్ళు చెప్పమన్నారని చదువుతున్నానండి. అంటే చెప్పడం అంటే వాడి పుస్తకం మీద. అయితే నాకు అనిపించింది అందరూ చదివితే బాగుంటుంది, చాలా బాగున్నాయి అన్నమాట. ఇది చదివేకి ఇంకా అర్థం అవుతుందేమో అని నాకు అనిపించింది. చదవచ్చు మేడం, అది ఎన్నిసార్లు చదివినా మంచిగానే ఉంటుంది మేడం. ఉన్నదే తత్వం, అదంతా కథ రూపంలో చెప్పిన తత్వమే కదా.
చదువుతాం మేడం. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఇదొక రోజు అదొక రోజు అలా చదువుతాం. మొన్ననే త్రిపురరహస్యం బుక్ ఒక ఆయన గిఫ్ట్ ఇచ్చాడు మేడం. బా ఎవరిచ్చారు? ఇచ్చిన వాళ్ళు గ్రేట్. అక్కడ గాన్గాపూర్ నుంచి అవధూత ఆశ్రమం అని వాళ్ళు ఇచ్చారు. అవధూత ఆశ్రమం తెలుగా? తెలుగే. అది ఎవరు రాసిందో ఒక తెలుగు పుస్తకం చాలా బాగుంది. ఇస్తున్నారు అందులో హెడ్డింగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. బాలప్రియ అని ఉంటుంది కదా గిఫ్ట్ అంతా చూడలేదు. చాప్టర్ చివరిలో బాలప్రియ అని గిఫ్ట్ ఇస్తారు. చూడాలి మేడం. చూసి నేను అదే ఇంకా ఓపెన్ అంటే చూడలేదు. ఇంకా అది చూసి చేస్తాను. నాకు అనిపిస్తుంది అలా చేస్తే, అంటే ఆ బుక్ ఎన్నిసార్లు చదివినా మనం చాలా పిన్ పాయింట్ చాలా విషయాలు మిస్ చేస్తూ ఉంటాం. ఆ మిస్ చేసి మీరు ఇంకోసారి ఇప్పుడు అట్రాక్ట్ అవుతాం. అవును మేడం. అంటే అందులో ఉన్నదంతా తప్పే. అదేం స్టోరీ రూపంలో తప్పని చెప్తున్నారు తప్ప స్టోరీలుగా కాదండి. అవును మేడం. వసంతల గారు, ఆంజనేయమూర్తి గారు మీ ఉద్దేశం ఏంటి? ఆంజనేయమూర్తి గారు ఇద్దరా లైన్లో? ఉన్నవాళ్ళే తక్కువ కదా. ఆంజనేయమూర్తి గారు ఏమన్నారు? ఆంజనేయమూర్తి గారు అంటలేదండి. వినిపిస్తున్నారా ఆంజనేయమూర్తి గారికి? లేదా సిగ్నల్ ప్రాబ్లమ్? అనురాధ గారు అనురాధ గారికి వినిపిస్తుందా? వన్డే ఇది చదివాం. ఓకే, వీళ్ళందరూ జవాబు చెప్పట్లేదేమో. ఆంజనేయమూర్తి గారు సిగ్నల్ బాగుండదా? వినిపిస్తుందా? బాగా వినిపిస్తున్నది. వాళ్ళు బహుశా అక్కడ ఉన్నారో లేరో మనకు తెలియదు. లేకపోతే వాళ్ళు అన్మ్యూట్ చేయలేకపోతున్నారు. అన్మ్యూట్ ఒకప్పుడు చేయలేకపోయినా వాళ్ళు ఏం చెప్తారో తెలియదు. అక్కడ లేకపోయినా వాళ్ళు అంటే అక్కడ లేకపోయినా వాళ్ళు ఆన్సర్ చెప్పలేరు. ఎట్ ద ఎండ్ అడుగుదాంలే. ఎట్ ద ఎండ్ అందరూ ఉంటారు అప్పుడు. నెక్స్ట్ పారాగ్రాఫ్ 348 లో, డ్యూరింగ్ ద డే the mind is occupied with all the trivialities of daily life, office work, domesticity, the quarrels and the irritations of relationship, image fighting image, and so on. రోజంతా కూడా మనకు ఎన్నో యాక్టివిటీస్ తోటి నిత్య జీవితం ఉంటుంది. మనకి ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి ఆఫీస్ వర్క్, ఆఫీస్ అంటే అది ఏదైనా వచ్చు. స్కూల్లో పనిచేసే వాళ్ళకి స్కూల్ వర్క్, ఇంట్లో పని, దెబ్బలాట్లు, చికాకులు, మన సంబంధ బాంధవ్యాలు, ఇమేజ్ ఫైటింగ్ ఇమేజ్, మన ఊహాత్మక చిత్రం ఇంకో ఊహాత్మక చిత్రంతో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ మన జీవితం అంతా నిండుతాయి. Then just before you go to sleep, there is a taking stock of everything that has happened throughout the day. మీరు జస్ట్ బిఫోర్ మీరు నిద్రపోవడానికి ముందు there is a taking stock of everything. ఆ స్టాక్ అంతటినీ అది తీసుకుంటుంది. స్టాక్ అంటే మనం డే అంతా కూడగట్టింది. దట్ హ్యాస్ హ్యాపెండ్ త్రూ అవుట్ ద డే. రోజంతా ఏంటేం జరిగిందో ఆ స్టాక్ అంతటిని
అది రాత్రి వేళ చూస్తుంది. Doesn't this happen to you just before you fall asleep? You relive everything. You should Yes. have done this. You ought to. చదివి You should have done this. You ought to have said that or said it differently. You go over the whole period of the day, all your thoughts, all your activities, how you were angry, jealous, and all the rest of it. ఇది మీకు జరగదా ఇలాగా పడుకోబోయే ముందు? యూ రిలీవ్ యూ యూ రిలైవ్ ఎవ్రీథింగ్. మళ్ళీ దాన్ని అంతటిని మన లోపల జ్ఞాపకం తెచ్చుకుంటాం. యూ షుడ్ హ్యావ్ డన్ దిస్. మీరు చేసి ఉండాలి. ఈ రీలైవ్ అన్న పదం కొత్తగా ఉంది, దాన్ని బాగానే ఉంది. ఇది రీలివ్ లక్ష్మి, రీలివ్ రీలివ్ అంటే మళ్ళీ జీవి. అదే అంటే మళ్ళీ దాన్ని అంతటి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడం అని అర్థం. అందులో యూ షుడ్ హ్యావ్, మీరు చేసి ఉండాలి ఇలా. యూ హ్యావ్ టు హ్యావ్, యూ ఆట్ టు హ్యావ్ సెడ్ దిస్ ఆర్ సెడ్ ఇట్ డిఫరెంట్లీ. అప్పుడు మీకు ఏమనుకుంటారు? నేను ఇలా అనకుండా ఉండాల్సింది, అలా చేయకుండా ఉండాల్సింది, అలాంటివన్నీ గుర్తొస్తాయి. యూ గో ఓవర్ ద హోల్ పీరియడ్ ఆఫ్ ద డే. మొత్తం రోజులో ఏం జరిగిందో అదంతా మీకు గుర్తొస్తుంటుంది. మీ ఆలోచనలు, అన్ని ఆలోచనలు, ఆల్ యువర్, మీ పనులు, మీరు ఎలా కోప్పడ్డారు, ఎలా అసూయపడ్డారు, మిగతావన్నీ గుర్తొస్తాయి. Now, why does the mind do this? Evaru? Now, why does the mind do this? Why does it take stock of the day's happenings and events? Is it not because the mind wants to establish order? The mind goes over. ఇక్కడ ఆపిదా? అంటే మనసు ఎందుకు ఇలా చేస్తోంది? ఆ స్టాక్ అంతటి గుర్తు చేసుకోవడం ఎందుకని? రోజులో జరిగిన సంఘటనలన్నిటినీ మనసు ఎందుకని గుర్తు చేసుకుంటుంది పడుకునే పోయి ఉంది? అది మైండ్ ఏంటంటే ఆర్డర్ తేవడానికి కాదా? మనం ఇంతకు ముందు అది చదివాం. అది ఆర్డర్లీగా వెళ్ళిపోతాయి. ఈజ్ ఇట్ నాట్ టు బ్రింగ్ ద ఆర్డర్? ఆర్డర్ తేవడానికి కాదా? The mind goes over the day's activities because it wants to bring everything into order. Otherwise, when you fall asleep, the brain goes on working and tries to bring order in itself, because the brain can only function normally, healthily, in complete order. అది బ్రెయిన్ ఎప్పుడు కూడా పూర్తి ఆర్డర్ ఉన్నప్పుడే అది బాగా పనిచేస్తుంది, ఆరోగ్యకరంగా, సంపూర్ణంగా. అందుకని బ్రెయిన్ ఏం చేస్తూ ఉంటుంది? వీటిని మనం పడుకునేటప్పుడు ఆర్డర్లోకి తెస్తూ ఉంటుంది. అది ఎంతో శ్రమ పడుతుందని చెప్పారు ఇంతకు ముందు కూడా. ఇప్పుడు ఏమిటి అడుగుతున్నారంటే, ఎందుకు చేస్తారు? వై డస్ ది మైండ్ డూ దిస్? ఆ స్టాక్ అంతటిని ఎందుకు గుర్తు చేసుకోవడం? అది మైండ్ దానికి ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేయడానికి కదా. రోజులో చేసిన అన్ని పనులు అది ఒక ఆర్డర్లోకి తెస్తుంది. లేకపోతే మీరు పడుకునేసరికల్లా బ్రెయిన్ ఏం చేస్తుంది? పనిచేస్తూ ఉంటుంది, అది ఆర్డర్లోకి తెస్తుంది. బికాస్ ద బ్రెయిన్ కెన్ ఓన్లీ ఫంక్షన్. ఎందుకు అది ఆర్డర్లోకి తేవడం? అది ఎప్పుడైతే ఆర్డర్ ఉంటుందో అప్పుడే అది సంపూర్ణంగా ఆరోగ్యంగా పనిచేస్తుంది. అందుకని బ్రెయిన్ మొట్టమొదటి ఏం చేస్తుంది? డిసార్డర్లీగా ఉన్న వాటన్నిటిని ఆర్డర్లోకి తెస్తుంది. So, if there is no order during the day, the brain tries to establish order while the body is quiet, is asleep, and the establishment of that order is part of the dreams. Do you accept all that the speaker is saying? అందుకని ఆర్డరే లేకపోతే రోజంతట్లో ఆ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఆర్డర్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంది, స్థాపిస్తుంది. బాడీ మాత్రం చాలా క్వైట్ గా ఉంటుంది నిద్రలో. అండ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఇస్ ఆల్రెడీ
పార్ట్ ఆఫ్ ద డ్రీమ్. అంతకుముందు కూడా చెప్పారు, బ్రెయిన్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేయడంలో డ్రీమ్స్ గా బయటకి వస్తాయి మనకి. ఆ ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేయడంలో డ్రీమ్స్ కూడా ఒక పార్ట్ ఆఫ్ ద డ్రీమ్స్. అప్పుడు శరీరము నిద్రపోతుంది, క్వైట్ గా ఉంది, కానీ బ్రెయిన్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేసి కళలు వస్తాయి. ఇదంతటినీ మీరు స్పీకర్ చెప్పినంత ఆమోదిస్తున్నారా? ఆడియన్స్ నో అంటున్నారు. నో అన్నారు ఆడియన్స్. అప్పుడు కృష్ణమూర్తి గారు, నో, ఐఎమ్ డిలైటెడ్, డోంట్ అగ్రీ ఆర్ డిసగ్రీ, ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్, నాట్ అకార్డింగ్ టు సమ్ ఫిలాసఫర్, టు సమ్ అనలిస్ట్ ఆర్ సైకాలజిస్ట్, బట్ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్. నో అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని అగ్రీ చేయడం డిసగ్రీ చేయడం కాదు ఇక్కడ. మీ అంతటి మీరు కనుక్కోండి. ఎవరో ఫిలాసఫర్ చెప్పాడనో, ఎవరో ఎనాలిస్ట్ చెప్పాడనో, ఎవరో మానసిక తత్వవేత్త చెప్పాడని కానీ కాదు, మీ అంతటి మీరు చూడండి. ఎంతసేపు అయితే as long as there is disorder in your daily life, the brain, as long as the brain must establish order, otherwise it cannot function healthily, normally and efficiently. మన డైలీ లైఫ్ లో డిసార్డర్ ఉన్నది కనుక ఎంతసేపు అయితే అది ఉంటుందో బ్రెయిన్ దాన్ని ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇట్ కెనాట్ ఫంక్షన్, ఎందుకంటే దానికి ఆర్డర్ ఎందుకు దానికి అవసరం అంటే ఆర్డర్ లేకపోతే అది ఆరోగ్యకరంగా సంపూర్ణంగా పనిచేయలేదు. అందుకని నైపుణ్యంతో పనిచేయలేదు కనుక ఆర్డర్ దానికి బ్రెయిన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. And when there is disorder, dreams are necessary to bring about order, either deep down or at a superficial level. అయితే ఎప్పుడైతే డిసార్డర్ అనేది అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే చాలా లోతుగా పనిచేస్తుంది. అది ఒకప్పుడు సర్ఫేస్ లెవెల్లో డ్రీమ్స్ అవ్వచ్చు, లేకపోతే డీప్ గా ఉన్న డ్రీమ్స్ కూడా అవ్వచ్చు. అలాంటి లెవెల్లో అది జరుగుతుంది పని. Examining all this, one asks, is it necessary to dream at all? Because it is very important not to dream. ఇదంతా పరిశీలించాక మీరు ఎవరైనా అడగచ్చు, అసలు ఈ కళలు కన్నా అవసరమా? కళలు లేకపోవడం ఇంకా మంచిది కదా, నాట్ టు డ్రీమ్ చాలా ముఖ్యమైన విషయం కదా అంటున్నారు. It is very important to have a mind that is completely quiet when you are asleep. Then the whole mind, the whole brain, the whole body can rejuvenate itself. అందుకని మనం పడుకునేటప్పుడు ఇదంతా పరిశీలించిన తర్వాత మనకి ఏమనిపిస్తున్నదంటే అసలు ఈ కళల కంటే అవసరమా? అయితే కళలు లేకపోవడం ఇంకా ముఖ్యం, కానీ ఒక కంప్లీట్లీ క్వైట్ ప్రశాంతమైన మనసు ఉండడం మనకు అవసరం. మీరు పడుకునేటప్పుడు అప్పుడు పూర్తి మనస్సు అంతా, బ్రెయిన్, శరీరం అంతా కూడా తిరిగి శక్తిని పుంజుకుంటాయి వాటంతా అవే. Then but if brain goes on working while you are asleep, then it becomes exhausted, therefore neurotic, overstrained, and all the rest of it. So is it possible not to dream at all? అదే ఒకవేళ అలాగ మనకి రాత్రి వేళ బ్రెయిన్ ఏం చేస్తుంది, ఆర్డర్ తేవడానికి ఎంతో పనిచేస్తుంది. అందుకని బ్రెయిన్ పనిచేసి మనం ఎప్పుడు డిసార్డర్లీగా ఉంటాం కనుక అది పూర్తిగా అలసిపోయి మనం ఏమో న్యూరాటిక్ గా అయిపోతున్నాం, టూ మచ్ స్ట్రెయిన్ అయిపోతుంది బ్రెయిన్కి. అలా ఎన్నో జరుగుతున్నాయి. అందుకని అసలు కళలే లేకుండా ఉండడం సంభవమా? కళలే లేకపోవడం అంటే డిజార్డర్ లేకపోవడం కదా. అవును, ఆయన అడుగుతున్నది అది కళలే రాకుండా మనం థియరిటికల్ గా చెప్తున్నాం.
Hmm. ఆయన I am చెప్పిన పాయింట్ ఇక్కడ. asking, అంటే ఒక విధంగా కలలు కండం కూడా మంచిదే అని ముందులో ఎక్కడో చెప్పారు కదా. అది వేరు. అంటే ఒకవేళ ఇప్పుడు అప్పుడప్పుడు వివాహాల్లో అబద్ధాలు ఆడడం మంచిది అంటారు. అలా ఎప్పుడో ఒకేషన్లో ఉంది. కానీ ఇక్కడ మన ఒకేషన్లో ఏం చెప్తున్నారంటే ఆ డిసార్డరే లేకపోతే కలలే ఉండవు. మనం అవేర్నెస్ తో ఉంటే డిసార్డర్ కాదు. Hmm. సైకాలజిస్ట్ అప్పుడు అలా కలలు చెప్తారని చెప్పి సరే. కళ I am asking all. ఆర్డర్ చేసుకోండి. బ్రెయిన్ ఆర్డర్ కావాలంటే కళలు రావాలి. మనం బ్రెయిన్ ఆర్డర్ కావాల్సిన అవసరం ఎందుకుంది? మనం డిసార్డర్లీగా ఉంటాం కనుక. I am asking all these questions because I want to understand myself. It is part of understanding myself. నేను ఈ ప్రశ్నలన్నీ ఎందుకు చేస్తున్నానంటే నన్ను నేను అర్థం చేసుకోవడానికి. ఇది నన్ను నేను అర్థం చేసుకోవడం ఒక భాగమే. We are not merely investigating dreams, assessing the importance or non-importance of dreaming. Unless there is a deep understanding of oneself, all action becomes superficial and contradictory and creates more and more problems. నేను ఇప్పుడు ఆ డ్రీమ్స్ మీద పరిశోధన చేయడానికి ఏమి మాట్లాడటం లేదు. అవి ముఖ్యం కాదు. ఆ పాయింట్ ఇప్పుడు అంత ముఖ్యమైన విషయం కాదు. ఒకవేళ మనకి లోతైన అవగాహన అనేది ఎవరినో వాళ్ళకి లేకపోతే అన్ని పనులు కూడా పై లెవెల్లోనే చేస్తున్నాం. ఒక్కదానికోటి వ్యతిరేకంగా ఉంటాయి. అందువల్ల చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. The old tradition says that to understand myself, I must analyze, introspect. But I see the falseness of all this. పాత సాంప్రదాయం ఏం చెప్తుందంటే నేను అన్ని కూడా విశ్లేషించి నన్ను నేను చూసుకోవాలి, విచారణ చేయాలి. అందులో ఉన్నటువంటి ఫాల్స్నెస్ ఏమిటో నేను చూస్తున్నాను అన్నారు. I reject it because it is false, although most of the psychologists say the opposite. అది చాలా మంది సైకాలజిస్ట్ నుంచి నేను ఇదంతా కూడా ఫాల్స్ అని చెప్తున్నాను. ఐ మస్ట్ ఎనాలిసిస్ వల్ల అదంతా ఫాల్సే, అది నేను రిజెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే అది ఫాల్స్ కనుక. చాలా మంది సైకాలజిస్ట్ మాత్రం చెప్తూ ఉంటారు దీనికి వ్యతిరేకంగా. And in observing oneself, one asks, why does one dream at all? And is it possible for the whole mind to be completely quiet when one is asleep? అందుకని నన్ను నేను చూసుకోవడంలో నేను అది ప్రశ్నిస్తున్నానంటే అసలు మనసు మన ఎందుకని కలలు కనాలి? మొత్తం ఈ మనస్సుకి సంపూర్ణంగా శాంతిగా పడుకున్నప్పుడు ఏ కళలు లేకుండా సంపూర్ణంగా ఉండడం సంభవమేనా? I am not asking this question, you are. I am only suggesting it to you. You have to find out. Now, how are you going to find out? నేను ఈ ప్రశ్నని మీరు ఉన్నారు అలాగా. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. అంటే ఈ ప్రశ్న నేను అడగడమే కాదు, ఐఎమ్ ఓన్లీ నేను ప్రశ్నించడమే కాదు, నేను సలహా ఇస్తున్నాను. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. మీ అంతకు మీరు కనుక్కోండి. అంటే మిమ్మల్ని ప్రశ్నించడమే కాదు, మీకు నేను సలహా చెప్తున్నాను, మీ అంతకు మీరుగా కనుక్కోండి. హౌ ఆర్ యూ గోయింగ్ టు ఫైండ్ అవుట్? మీరు ఏ విధంగా తెలుసుకుంటారు? I realize that when the organism is quiet, completely still, the body is able to gather energy and is capable of functioning
more efficiently. నేను గ్రహించింది ఏంటంటే ఈ మొత్తం ఆర్గానిజం అంటే ఈ శరీరం ఎప్పుడైతే శాంతిగా ఉందో, సంపూర్ణంగా కదలిక లేకుండా ఉందో, అప్పుడు శరీరం అన్నది కొంత శక్తిని పుంజుకుంటుంది. అది దానికి సమర్థత వస్తుంది ఇంకా బాగా పనిచేయడానికి, ఇంకా నైపుణ్యంగా పనిచేసే సమర్థత దానికి వస్తుంది. When the body has no rest, he is driven from morning until night without a pause. It soon wears out, breaks down. But if the body can rest for 10 or 20 minutes during the day, then it has more energy. అది బాడీకి రెస్ట్ లేకపోతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలసిపోయి, అప్పుడు అది అంటే దానికి రెస్ట్ తీసుకోవడానికని, అండ్ ద బాడీ హ్యాస్ నో రెస్ట్ చెప్తాను. మీరు ఎప్పుడైతే రెస్ట్ లేదు, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక అడ్డు ఆపు లేకుండా పనిచేస్తుంటే అది తొందరగా వేర్ అవుట్ అంటే అలసిపోతుంది, అంటే పాడైపోతుంది కూడా. రెస్ట్ ఇవ్వకపోతే బ్రేక్స్ డౌన్, పాడైపోతుంది. కానీ దానికి రెస్ట్ ఇచ్చారనుకోండి ఒక 10-20 నిమిషాలు రోజులో, అది దానికి ఇంకా శక్తి ఎక్కువగా వస్తుంది. అంటే రెస్ట్ కూడా అవసరమే, పని చేయడం రెస్ట్ ఇవ్వడం రెండు అవసరమే. The mind is very active, watching, observing, criticizing, evaluating, struggling, and all the rest of it. డే టైము మన మనసు చాలా యాక్టివ్గా ఉంటుంది. మనం అన్ని చూస్తూ ఉంటాం, ఇది అది అది బాగుందా లేదా, మంచిగా ఇంకెట్లా అంటే ఇవాల్యుయేట్ చేస్తాం, సంఘర్షణకు లోనవుతాం, ట్రబుల్ అవుతూ ఉంటాం. అలా పొందాలి ఇవన్నీ ఇలాగా మన డే అంతా కూడా అటు వాచ్ చేస్తూ ఉంటుంది, విమర్శిస్తూ ఉంటుంది. వాయిస్ ఇదే కాదు, మాట అర్థం కావట్లేదండి, వాయిస్ లో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. రామముద్రి గారికి, వసంత గారికి కానీ కానీ అర్థమవుతుందండి. ఫోన్ ప్రాబ్లం నా వల్ల అర్థమవుతుందండి. మీ వల్లే, మీ తాలూకా మీ మాటే బోధపడటం లేదు, మా లక్ష్మి మాట బోధపడుతున్నది నాకు. మీ మాటే డ్రాగ్ అవుతున్నది. ఇప్పుడు మనం రోజంతా కూడా ఏ రెస్ట్ లేకుండా పనిచేస్తే శరీరం బాగా పాడైపోతుంది. అవి అలా కాకుండా మధ్యలో ఒక 10-20 నిమిషాలు రెస్ట్ ఇస్తూ ఉంటే మళ్ళీ అవి శక్తిని పుంజుకుని బాగా పనిచేస్తుంది అంటారు. పొద్దున్న నుంచి మనం మనసు ఎన్నిటికో శరీరం చాలా యాక్టివ్గా ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది. కానీ అలాంటప్పుడు మనం మధ్యలో రెస్ట్ ఇస్తే దానికి ఎనర్జీ బాగా వస్తుంది అన్నారు. అయితే మనసు కూడా ఇలాంటి ఎన్నో పనులు చేసి అది కూడా అలసిపోతూ ఉంటుంది. So I am asking myself whether during the sleep the mind can be absolutely quiet. అది ఇప్పుడు నేను ఏమడుగుతానంటే, నన్ను నేనుగా ప్రశ్నించుకుంటున్నాను, పడుకునేటప్పుడు మనసు పూర్తిగా క్వైట్ అంటే శాంతిగా ఉండగలదా? 7:40 అయిందండి. Just see the beauty of the హలో, ఎన్ని నిమిషాలండి? ఇంకా అయిపోయింది 7:40. కాపుదాం మధ్యలో అది అబ్రప్ట్గా కట్టేదంటే ఇక ఇది ఒక్క లైన్ చదివేస్తే ఇది చెప్తున్నారు కదా. సో ఐఎమ్ ఆస్కింగ్ మై సెల్ఫ్, అది అయిపోయింది. జస్ట్ సీ ద బ్యూటీ ఆఫ్ ద క్వశ్చన్
not the answer yet. Unless the body is extraordinarily still, without any movement, without any gestures or nervous twitches, and all the things that one does. ఇది చెప్పాక నేను చెప్పాలి కదా, అంత టైం ఉండదు ఇంకా. Ah, అంటే నువ్వు చదవడం అయినా నేను బోధపరచాలంటే ఇక్కడ కాపుదాం, పర్వాలేదు. సరే. ఓ పెద్ద సంఖ్య ఎంత టైం ఉంది? 2 నిమిషాలు ఉందా ఆంజనేయమూర్తి గారు? ఇంచుమించు 2 నిమిషాల లోపు. అయితే ఉంటుంది, నేను చెప్తాను. అయితే అంటే ఈ ప్రశ్నలో ఉన్న సౌందర్యం చూడండి, ఆన్సర్ కాదు. అసలు ఈ బాడీ కానీ ఎక్స్ట్రాడినరీగా ప్రత్యేకంగా శాంతిగా కదలిక లేకుండా ఉంటేనే, వితౌట్ ఎనీ జెస్చర్స్, ఏ రకమైన సైజలు ఏది లేకుండా ఉంటే, నరాల యొక్క ఇది కూడా, అప్పుడు మనిషి తను చేసింది ఆయన అబ్సల్యూట్లీ క్వైట్, అంటే సంపూర్ణంగా ప్రశాంతంగా ఉంటే, రిలాక్స్డ్గా, ఇట్ కెనాట్ రికూపరేట్, ఇట్ కెనాట్ గ్యాదర్ ఎనర్జీ. అంటే అలా చేస్తేనే కానీ అది ఎనర్జీని తీసుకోలేదు. ఏ రకమైన మూమెంట్ లేకుండా పూర్తి ప్రశాంతంగా ఉన్నప్పుడే అది ఎనర్జీని సమకూర్చుకోగలదు. అది మనకి ఇక్కడ చెప్పారు. ఇది ఏమున్నా సరే అది ఎనర్జీని సమకూర్చుకోలేదు. అయిపోయిందా? 7:40